drop it. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని మోడల్ స్కూల్స్లలో 6th క్లాస్ అదేవిధంగా 7th నుండి 10th వరకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇంతకుముందు వీడియోలో అప్డేట్ చేయడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పైన కనిపిస్తున్నటువంటిది 6th క్లాస్ వారికి సంబంధించింది, కింద కనిపిస్తున్నటువంటిది 7th నుండి 10th క్లాస్ వారికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ మీరు ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 6th క్లాస్ వరకు కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా 6th అని రావడం జరిగింది. మీరు ఒకవేళ 7th నుండి 10th వరకు అప్లై చేస్తున్నట్లయితే మీకు దానికి సంబంధించిన క్లాస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క క్యాండిడేట్ యొక్క స్టూడెంట్ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ మేల్ ఆ ఫీమేల్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ ఎస్ఆర్ నో అని మీరు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కమ్యూనిటీకి సంబంధించి ఎస్సీనా ఎస్టీనా బీసీనా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి మీరు తెలంగాణ స్టేట్స్కి సంబంధించిన వారా కాదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీరు ఇక్కడ అమౌంట్ అయితే ఏదైతే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందో ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే 125 రూపీస్, అదర్ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ అయితే మీరు ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ చేసిన తర్వాతకి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క కార్డు యొక్క నెంబరు, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్, సివివి నెంబరు, కార్డు హోల్డర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు జోనల్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మన యొక్క పేమెంట్కి సంబంధించి స్టేటస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ చూసుకున్న తర్వాతకి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ మనము హోమ్ పేజ్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాతకి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు యొక్క జోనల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందుకు ఏదైతే జోనల్ నెంబర్ ఇవ్వడం జరిగిందో ఆ జోనల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి డేట్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన డేట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ అనేది ఏ డేట్ రోజు చేశారో ఆ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేసిన తర్వాతకి స్టూడెంట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ కాడ మనం ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ మీరు ఎంట్రీ చేసిన తర్వాతకి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్యాండిడేట్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ సర్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అయితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ని అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అదేవిధంగా మండల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీ యొక్క పిన్ కోడ్ నెంబరు, మొబైల్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కేటగిరీకి సంబంధించి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్ క్యాస్ట్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ఐడెంటిఫికేషన్ మార్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకి ఇక్కడ స్టడీ పర్టికులర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు 4th క్లాస్ 5th క్లాస్ ఏ స్కూల్లో చదివారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము 4th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు 4th క్లాస్ ఏ ఇయర్లో చదివారు, ఏ మీడియంలో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ మండల్లో చదివారు, మీ యొక్క స్కూల్ యొక్క నేమ్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 5th క్లాస్కి సంబంధించి కూడా మీరు ఏ ఇయర్లో చదివారు, ఏ మీడియంలో చదివారు, డిస్ట్రిక్ట్, మండల్,
మండల్, మీ యొక్క స్కూల్ నేము, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనం ప్రస్తుతం ఏ స్కూల్కి అప్లై చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క డిస్టిక్, అదేవిధంగా మండలు, ఇప్పుడు మీరు ఏ స్కూల్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్కూల్ యొక్క నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న డిక్లరేషన్ టిక్ మార్క్ చేసుకున్న తర్వాతకి ప్రివ్యూ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది, స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతకి ఎలాంటి మిస్టేక్స్ లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే సబ్మిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసేసి ఎక్కడైతే మిస్టేక్ పోయిందో మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కాగానే ఈ విధంగా మనకు ఒక క్యాండిడేట్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఐడిని మీరు నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మోడల్ స్కూల్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసే ప్రాసెస్. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.